సో ఇందులో ఒకటి కాదు రెండు కాదు ఓన్ టాలెంట్ ఉన్న వాళ్ళు తన ఓన్ టాలెంట్ని ప్రూవ్ చేసుకునేందుకు లక్షల్లో సంపాదించేందుకు కోట్ల వరకు ఆర్జించేందుకు ఎన్నో అవకాశాలని కల్పిస్తుంది. జస్ట్ కొంతమంది శాంపుల్గా మీకు కొన్ని చూపిస్తాను విజువల్గా, ఒకసారి చూడండి. అలా స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి ఓన్ క్రియేటివిటీ ఐడియాతో పైకి వచ్చిన కొంతమందిని ఇక్కడ మీకు విజువల్గా చూపించడం జరుగుతుంది. చూడండి, వీళ్ళంతా కూడాను విద్యాట్రిక్స్ కానీ వైద్యాటిక్స్ కానీ మనకి ఫిజిక్స్ కానీ ఇలాంటి ఓన్ థాట్స్తో క్రియేటివ్ ఐడియాస్తో తనకంటూ ఒక ఐడెంటిటీని గుర్తింపుని తెచ్చుకునేందుకు ఇలాంటి స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి మినిమం 10 lakhs నుంచి 2 crores వరకు కూడా హ్యాపీగా ఎర్న్ చేసే ఒక మంచి లాజిక్ని ప్రతి ఒక్కరికి అందజేశారు. మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాము. ఫ్యాబ్లో కూడా మీకు చాలా అన్నీ చూపించాం కదా. ఈ విధంగా చూడండి, ఇవన్నీ ఇన్నోవేటివ్ ఐడియాస్కి జస్ట్ శాంపుల్గా మీకు కొన్ని చూపిస్తున్నాము. అలానే లోపలికి వెళ్ళి చూద్దాము, ఇంకా ఇన్నోవేటివ్గా ఇంకా ఏం కనిపెట్టారు, ఎంత ఎర్న్ చేశారు అనేది ప్రాక్టికల్గా చూద్దాం రండి. స్టార్టప్ కంపెనీస్ గురించి చెప్తానన్నాను కదా. సో ఇక్కడ మనకి అజయ్ గారు కూడా ఉన్నారు. సార్, ఎవరెవరు ఏం స్టార్ట్ చేశారు, ఎంత ఎర్న్ చేశారు, ఎలా వాళ్ళ ఐడియాకి మన యూనివర్సిటీ కోఆపరేట్ చేసింది? ఇవి మన యూనివర్సిటీలో అలుమిని అండి. లైక్ దీస్ ఆర్ సమ్, అంటే కొంతమంది మాత్రమే. ఇలా చాలామంది బయటకు వచ్చి వాళ్ళ స్టార్టప్ ఐడియాస్ని బిల్డ్ చేసుకొని యూనివర్సిటీ నుంచి ఫండింగ్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో దీస్ ఆర్ ద ఫ్యూ స్టార్టప్ కంపెనీస్ అండ్ దీస్ ఆర్ ద ఫౌండర్స్ ఆఫ్ ద కంపెనీస్.